స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 4వ స్కందం 8వ అధ్యాయం ధ్రువ మహారాజ్ చరిత్ర చర్చించుకుంటున్నాము. అందులో ఈరోజు 45 నుంచి 62 వరకు శ్లోకాల వరకు చర్చించుకుందామంట. మంగళాచరణ చేసుకుని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సుజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 45వ శ్లోకం నుంచి మనము ఈరోజు ఆరంభిద్దామంట. ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్న వదనే క్షణం సునాసం సుభ్రువం చారు కపోలం సురసుందరం. ఇక్కడ ఇప్పుడు భగవంతుడి యొక్క వర్ణన, సౌందర్యం యొక్క వర్ణన, రూపం యొక్క వర్ణన ఇక్కడ నారదుముని ఎవరికి చేస్తున్నారు అంటే ధ్రువుడికి. ఎందుకంటే ధ్రువుడిని చెప్పారు కదా, నువ్వు ధ్యానం చేసుకోవాలి భగవంతుడి పైన అని. మరి ఎలాంటి భగవంతుడి రూపం పైన ధ్రువుడు ధ్యానం చేసుకోవాలో ఆ భగవంతుడి యొక్క రూపాన్ని, సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు ఇప్పుడు నారదముని ధ్రువుడికి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకనే భగవంతుడి ముఖ సౌందర్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా ఎవరైతే భక్తులు భగవంతుడి యొక్క ముఖాన్ని దర్శించుకుంటారో వాళ్ళు చూస్తారు, ఆయన ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క భక్తుల వలన ఎప్పుడు ఆయన అసంతృప్తి చెందడు. ఇంకా భక్తులకి వరాలు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడు. ఆయన కళ్ళు, ఇంకా ఆయన కనుబొమ్మలు, ఐబ్రోస్, ఇంకా తన ముక్కు, ఇంకా ఎంతో నుదురు, ఇవన్నీ కూడా ఎంతో సౌందర్యంగా ఉన్నాయి. అన్ని దేవతల కన్నా, అందరి దేవతల కన్నా కూడా భగవంతుడు అందరికన్నా ఎక్కువగా సౌందర్యవంతుడు అని ఇక్కడ వర్ణిస్తున్నారన్నమాట. ఎక్కడా కూడా మన ప్రభుపాద వారు రాస్తున్నారు, ఎక్కడా కూడా ఏ శాస్త్రాల్లో, వేదిక శాస్త్రాల్లో ఎక్కడా కూడా నిరాకార బ్రహ్మన్ దానిపైన మీరు ధ్యానం చేసుకోండి అని చెప్పలేదంట. అవునా, మనం చూసాము. భగవద్గీతలో కూడా అన్నారు, అంటే చెప్పలేదు అంటే దాన్ని రికమెండ్ చేయలేదు. అది చేయండి, అది మంచిది, అన్నిటికన్నా శ్రేష్టమైనది ఎక్కడ రికమెండ్ చేయలేదు. భగవద్గీతలో క్లియర్గా చెప్పారు, ఇలా నిరాకార బ్రహ్మన్ పైన ధ్యానం చేసి
జీవితంలో జీవిత లక్ష్యాన్ని సాధించాలి, ముక్తి పొందాలనుకుంటే ఆ మార్గం చాలా 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 కఠినమైనది అనే విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలోనే చెప్పేస్తారు. అవునా? సో అందుకే ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. తరుణం రమణీయాంగం అరుణోస్తేక్షణాధరం ప్రణతాశ్రయణం రమణం శరణ్యం కరుణార్ణవం. సో నారదముని భగవంతుడి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఓకే, 1 సెకండ్. హరే కృష్ణ. సో భగవంతుడి యొక్క రూపం ఎప్పుడు కూడా యవ్వనంగా ఉంటుందని రాశారు ఇక్కడ. తరుణి అంటే తరుణ వయస్సు, అంటే యవ్వన వయస్సులో ఉంటుంది. ఇంకా ఆయన ప్రతి ఒక్క అంగం శరీరంలో ఉండి చాలా చక్కగా ఉందన్నమాట. ఏ మాత్రం లోపం లేదు ఏ అంగంలో కూడా భగవంతుడి. ఇంకా ఆయన కళ్ళు ముఖ్యంగా, అంటే ఇక్కడ వైట్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ ఐస్, కళ్ళు ఇంకా పెదవులు ఇవి ఎలా ఉన్నాయంటే అరుణోస్తేక్షణాధరం, అధరం ఇంకా కళ్ళు అరుణోదయ అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఎటువంటి పింకిష్ కలర్ ఉంటారో, రెడ్డిష్ పింక్ కలర్, ఆ కలర్లో ఉన్నాయంట భగవంతుడి యొక్క పెదవులు ఇంకా కళ్ళు. సో హీఈస్ ఆల్వేస్ ప్రిపేర్డ్. ఇంకా అంతేకాకుండా భగవంతుడు ఎవరైతే వాళ్ళని భగవంతుడికి శరణాగతులు అవుతారో వారికి ఆశ్రయాన్ని ఇవ్వడానికి ఎప్పుడు భగవంతుడు సిద్ధంగా ఉన్నారంట. సో ఆ విధంగా ఎవరైనా సరే భగవంతుడిని అలా ఏ భగవంతుడైనా దర్శించుకోగలిగితే, చూసుకోగలిగితే ఆయన ఎంతో సంతృప్తిని పొందుతాడు. సో అందుకనే ఈ భగవంతుడికి ఆయన సరైన వ్యక్తి, అర్హుడు, ఆయనకి మనము శరణాగతులం అవ్వాలి ప్రతి జీవాత్మ. ఎందుకంటే ఆయన కరుణాసాగరుడు, కరుణార్ణవం. అర్ణవం అంటే సముద్రం. సో కరుణ సముద్రం, కరుణాసాగర్ ఆయన. చూడండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరికి శరణాగతులు అవ్వాల్సిందే. మనం ఈ ప్రపంచంలో చూడొచ్చు మీరు, ప్రతి ఒక్కరిని, ఒకరు వాళ్ళ కుటుంబానికి శరణాగతులు అవుతారు, లేకపోతే ఒకరు సొసైటీకి, సమాజానికి, లేకపోతే పరివారానికి, లేకపోతే దేశానికి, లేకపోతే సర్కార్ గవర్నమెంట్కి, కంపెనీకి, ఎక్కడో అక్కడ ఎవరో ఒకరిని అధికారిగా స్వీకరిస్తారు, ఎవరో ఒకరి దగ్గర వాళ్ళు తలొంచుతారు, ఎవరో ఒకరి దగ్గర వాళ్ళు సరెండర్ అవుతారు. అవునా? సో చాలా దగ్గరలో ఏంటంటే మనం చూసేది, ఎంతోమందికి ఎవరో ఎక్కడో మీరు తలంచుతున్నారు, ఎవరి కాల్లో పట్టుకుంటున్నారు, ఎవరి దగ్గరో మీరు శరణాగతులు అవుతున్నారు, ఎవరికో దాసులు అవుతున్నారు. సో అలా ఎవరికంటే వాళ్ళకి అవ్వడం కన్నా ఎవరికొకరికి అవ్వాలైతే అందరికన్నా బెస్ట్, అందరికన్నా ఉన్నతమైన వ్యక్తి భగవంతుడు. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు కూడా అర్హులు కాదు శరణాగతులు అవ్వడానికి. అంటే మనము ఎవరినైనా శరణాగతి స్వీకరించడానికి, ఎవరైనా మనం ఆశ్రయం స్వీకరించారు వాళ్ళకి శరణాగతులు అయిపోవాలంటే, అలా ఎవరు యోగ్యమైన వ్యక్తి ఎవరూ లేరు ఇక్కడ భౌతిక ప్రపంచంలో. కాకపోతే ఇక్కడ అయినా కానీ ఎందుకు శరణాగతులు అవుతుందంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి వాళ్ళ నుంచి. అవునా? జీతం, డబ్బులు కావాలి, శాలరీ, లేకపోతే ఏదో ఒకటి కావాలి, సుఖం, ఏదో ఒక రకమైన సుఖం కావాలి, అందుకే శరణాగతులు అయిపోతున్నారు. సో ఇది వాళ్ళ భౌతిక అవస్థ కారణంగా. అంతేగాని వాళ్ళు ఒక యోగ్యమైన వ్యక్తులు అని శరణాగతులు అవ్వట్లేదు అక్కడ ఈ ప్రపంచంలో చాలా మటుకు. కానీ ఇక్కడ మనం భగవంతుడికి శరణాగతులు అయ్యేది స్వ ఇచ్ఛతో, వాలంటరీ. ఎందుకు అంటే భగవంతుడు అసలైన వ్యక్తి, అసలైన అర్హుడైన వ్యక్తి ఎవరికైతే మనం శరణాగతులు అవ్వాలో, అందుకే మనం శరణాగతులు అవుతాం భగవంతుడికి. ఏదో మనము ఇలా భౌతిక జగత్తులో ఎవరినో ఎలాగ మనము స్వీకరిస్తున్నాము మన స్వామి, ప్రభు, మాస్టర్, బాస్గా, అలా మనము భగవంతుడిని స్వీకరించట్లేదు.
సో అందుకనే ఇక్కడ అలా భగవంతుడికి శరణాగతులు అవ్వాలి, భగవంతుడి పైన ధ్యానం చేసుకోవాలని ఇక్కడ ఏ రూపాన్ని అయితే వర్ణిస్తున్నారో నారదముని, ఇది కాల్పనికమైన రూపం కాదు. ఎందుకంటే నారదముని ఇక్కడ వర్ణించేది, శాస్త్రాల్లో వర్ణించేది భగవంతుడి అసలు రూపం. ఇలా ఉంటారు భగవంతుడు చూడడానికి. మనం చూడలేదు కానీ నారదముని చూశాడు. అవునా? నారదముని స్వయంగా భగవద్ధామానికి వెళ్తాడు, తిరుగుతూనే ఉంటాడు. ఆయన వైకుంఠ లోకాల్లో కూడా వెళ్తాడు, ఆయనకు ప్రవేశం ఉంది. సో అక్కడ ఆయన స్వయంగా భగవంతుడిని దర్శించుకున్నాడు, విష్ణువుని కృష్ణుడిని స్వయంగా దర్శించుకున్నాడు నారదముని. అందుకే మీరు ఎన్ని కృష్ణుడి లీలల్లో కూడా నారదముని వస్తాడు, ఎన్నో భగవంతుడి లీలల్లో నారదముని ఉంటాడు. సో స్వయంగా నారదముని దర్శించుకున్నాడు. సో ఆయనకు తెలుసు భగవంతుడు ఎలా ఉంటాడో చూడడానికి. అవునా? సో అందుకనే ఆయన వర్ణించే వర్ణన ఏదో కాల్పనికమైన వర్ణ కాదు, ఇవన్నీ కూడా అసలైన వర్ణన. భగవంతుడు ఇలాగే ఉంటాడు చూడడానికి. అందుకే మన శాస్త్రాల్లో ఇచ్చారు. ఈ శాస్త్రాల ఆధారితంగా ఎవరైనా భగవంతుడి యొక్క చిత్రాన్ని పెయింట్ చేసినా కానీ అప్పుడు అది కూడా కాల్పనికమైనది కాదు. ఇవాళ రేపు అంటే మోడర్న్ పెయింట్ అనేసి ఇష్టం వచ్చినట్టు భగవంతుడు దేవతలకి దేవతల పిక్చర్లను ఇష్టం వచ్చినట్టుగా వేస్తున్నారు, ఏ శాస్త్రాల ఆధారం లేకుండా. అలాంటివి కాదు. పెయింటింగ్ అనేది శాస్త్రాల ఆధారితంగా ఉండాలి. మనకి ప్రభుపాద వారు ఇప్పుడు మన భాగవతంలో మన పిక్చర్స్ ఉంటాయి కదా, ఫొటోస్, ఇవన్నీ పెయింటింగ్స్, ఇవన్నీ చాలా పెయింటింగ్స్ డివోటీసే వేశారు. సో ప్రభుపాద వారిని అడిగేవారు, చూపించేవారు ప్రభుపాద పెయింటింగ్ ఓకేనా అని. ప్రభుపాద వారు చూసేవారు, వాళ్ళకి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చారు, ఇలా ఈ శాస్త్రంలో ఇక్కడ ఇలా రాసి ఉంది, దాని ఆధారంగా మీరు పెయింటింగ్ వేయండి అని. చూసేవారు, ఆ పెయింటింగ్ కరెక్ట్గా శాస్త్రాలకు మ్యాచ్ అవుతుంది వాక్యాలకి, అప్పుడు దాన్ని ఓకే చేసేవారు. లేకపోతే దానిలో మార్పులు చెప్పేవారు, ఇలా ఉండకూడదు అలా ఉండాలని. సో ఇదనమాట ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. సో అలా పెయింటింగ్స్ కూడా ఏమైనా ఉంటే, చిత్రాలు కూడా ఒకవేళ అవి శాస్త్రాల ఆధారితంగా వేస్తే అవి కూడా ప్రామాణికమైనవి, కాల్పనికమైనవి కావు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖచక్ర గదా పద్మైర్ అభివ్యక్త చతుర్భుజం. ఇంకా ఇక్కడ ఏం వర్ణిస్తున్నారంటే భగవంతుణ్ణి, ఆయనకి శ్రీవత్స చిహ్నం ఉంటుంది, శ్రీవత్సాంకం. ఎక్కడైతే శ్రీ అంటే లక్ష్మీదేవి వాస్ అంటే నివసిస్తుందో శ్రీవత్స, ఆ చిహ్నం ఉంటుంది భగవంతుడి యొక్క వక్షస్థలంలో. సో ఇంకా బాడీ రంగు, భగవంతుడి యొక్క రంగు ఎలా ఉంటుంది, డీప్ బ్లూ, ఘనశ్యామం. అవునా? ఘనశ్యామం అదే ఘనమైన మబ్బులు డీప్ బ్లూ కలర్లో ఉంటాయి, ఆ కలర్లో ఉంటుంది భగవంతుడి యొక్క శరీరపు రంగు. ఇంకా ఆబ్వియస్లీ భగవంతుడు ఇక్కడ పురుషం, ఒక పురుషుడు. వనమాలినాం, వనమాల వేసుకొని ఉంటారు, వనాల్లో ఉండే పూల మాలను వేసుకొని ఉంటారు. ఇంకా అతనికి శంఖచక్ర గదా పద్మైర్ చతుర్భుజం. సో ఈ 4 చేతుల్లో శంఖచక్ర గదా పద్మలు ధరించి ఉంటారు భగవంతుడు. సో ఇక్కడ పురుషం అని చెప్పారు భగవంతుడు. మనం ఎప్పుడైనా భగవంతుడు అంటే అది పురుషుడు, పుల్లింగం. అవునా? సో ఒక్కొక్కసారి కొంతమంది ఇవాళ రేపు వీళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఏమంటారో వాళ్ళని ఫెమినిస్ట్స్ అంటే, దాని తెలుగులో ఏమంటారో తెలియదు మనకి. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆర్గ్యూ చేస్తారనమాట, అదేంటి భగవంతుడు పురుషుడే ఎందుకు ఉండాలి, స్త్రీగా ఎందుకు ఉండకూడదు. సో భగవంతుడు పురుషుడు కాబట్టి పురుషుడు అలా వర్ణన ఉంది మనకు భగవంతుడిది, అది సత్యం, పరం సత్యం. సో మీరు అనుకున్నట్టుగా ఉండరు కదా దేవుడు దేవత. సో ఎలా ఉన్నారో దేవుడు దేవత ఇక్కడ చెప్తున్నారు, వర్ణిస్తున్నారు, అది పాయింట్. ఓకేనా? సో సూర్యుడు తూర్పున ఉదయిస్తారు, తూర్పున ఎందుకు ఉదయిస్తారు, పశ్చిమంలో ఉదయించకూడదు ఎందుకు? సో భగవంతుడు ఈ సృష్టిని సృష్టించారు, భగవంతుడు స్వయం ఆయన పురుషుడు. సో మనము భగవంతుడు పురుషుడు కాదు అన్నంత మాత్రాన భగవంతుడు పురుషుడు కాకుండా ఉండడు. ఇంకా చెప్పాలంటే భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగతాదంతా ప్రకృతి. భగవంతుడు ఒక్కడే శక్తిమాన్, మిగతాదంతా శక్తి. అసలు మనం కూడా ప్రకృతిలో భాగమే. అవునా? మనం కూడా భగవంతుడి యొక్క శక్తి, తటస్థ శక్తిలో భాగం.
సో మనకి ఇక్కడ శరీరం పురుష స్త్రీ శరీరాలు ఉన్నా కానీ అందరూ కూడా ప్రకృతి, అంటే అందరూ కూడా భగవంతుడి యొక్క శక్తి మాత్రమే. భగవంతుడు ఒక్కడే పురుషుడు, ఇంకెవరు లేరు. ఓకే, ఇంకా భగవంతుడు అలాగే ఆయన ఒక్కడే పురుషుడైనా కానీ భగవంతుడు ఈ ఫెమినైన్ స్త్రీలింగం భగవంతుడి యొక్క నుంచే ఉత్పన్నమవుతుంది. ఆయన యొక్క అంతరంగ శక్తి, లాదిని శక్తి ద్వారా రాధారాణి, ఇంకా రాధారాణి నుంచి ఎన్నో లక్ష్మీదేవి, సీత, ఇంకా మిగతా అందరు వస్తారు. ఎలాగైతే కృష్ణుడి నుంచి విష్ణు అవతారాలు వస్తాయో అలాగే శక్తి అవతారాలు, అంటే ఇది అంతరంగ శక్తి నుంచి రాధారాణి నుంచి మిగతా అందరూ ఫీమేల్స్, భగవంతుడి యొక్క భార్య, వాళ్ళందరూ వస్తారు. సో ఇవన్నీ వర్ణించబడ్డాయి శాస్త్రాల్లో. ఇవన్నీ కాల్పనికమైనవి కావు, ఊహించుకున్న విషయాలు కావు, మీకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవడానికి. అలా ఎందుకు ఊహించుకోవాలి? భగవంతుడు పురుషుని మనం స్త్రీగా కూడా ఊహించుకోవచ్చు కదా భగవంతుడిని. సో ఇది ఊహించుకునేది కాదు, ఇది ఉన్న వాస్తవం. ఇది అర్థం చేసుకోవాల్సింది మనం ఇక్కడ. అందుకనే స్వయంగా కృష్ణుడు చూపించాడు కూడా. నారాయణుడు కూడా కృష్ణుడి నుంచే వస్తాడు. మొత్తం విశ్వరూపాన్ని చూపించాడు అర్జునుడికి. తర్వాత చతుర్భుజమైన నారాయణుడు ఈ విష్ణు రూపాన్ని కూడా చూపించాడు అర్జునుడికి. సో ఇక్కడ కురుక్షేత్ర రణభూమిలో చూపించారు. సో ఈ విధంగా కృష్ణుడు అన్ని అవతారాలు చూపించాడు ఆల్రెడీ. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు కృష్ణుడి నుంచి అన్ని అవతారాలు వచ్చాయని. కిరీటినం కుండలినం కేయూర వలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం పీతకౌశేయవాససం. తో భగవంతుడి యొక్క శరీరం మొత్తం ఎంతో చక్కగా అలంకరించి ఉందన్నమాట. కిరీట, కుండల, సో ఎంతో మంచి కిరీటం ఉంది, ఇంకా ఎంతో మంచి కుండల ఉన్నాయి, ఇంకెంతో మంచి ఆభరణాలు, నెక్లెస్, బ్రేస్లెట్, ఇంకా మెడలో కౌస్తుభారణ గ్రీవం, ఇంకా పీత కౌశేయ వాససం, వస్త్రాలు వచ్చేసి పీత వస్త్రాలని, అంటే ఎల్లో సిల్క్ గార్మెంట్స్. సో పీత వస్త్రాల్ని ధరించినారు భగవంతుడు. కంచికలాప పర్యస్తం లసత్ కాంచననూపురం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. సో ఇంకా ఏం చెప్పారండి ఇక్కడ, భగవంతుడి యొక్క నడుముకి ఇది ఉంటుంది కదా, బెల్ట్. అంటే ఇక్కడ నడుము చుట్టూ చిన్న చిన్న గోల్డెన్ బెల్స్, చిన్న చిన్న గంటలు, గోల్డెన్ బెల్స్ కూడా ఉన్నాయంట అలంకరించి. ఇంకా భగవంతుడి యొక్క పాద పద్మాలకు కూడా యాంకిల్ బెల్స్ ఏమంటాం, గజ్జెలు అంటామా. సో అవి కూడా ధరించి ఉన్నారు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు అన్నీ ధరించిన అంత అలంకరణ ఎంతో ఆకర్షణీయంగా ఉంది కళ్ళకి, ఎంతో మనోహరంగా ఉంది కళ్ళకి అని ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. సో ఇంకా భగవంతుడు ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా, ఇంకా శాంతంగా ఉంటాడు, ఎంతో మధురంగా, మనసుకి ఎంతో ఆకర్షణీయంగా, ఆనందాన్ని కల్పించే విధంగా భగవంతుడి యొక్క దర్శనం ఉంటుంది అని ఇక్కడ నారదుని వర్ణిస్తున్నారన్నమాట. పద్భ్యాం నకమణిశ్రేణ్య విలసద్భ్యాం సమర్చతాం హృత్పద్మకర్ణికాదిష్ణ్యం ఆక్రమ్యాత్మన్యవస్థితం. ఇలా అసలైన యోగులు వీరందరూ కూడా ఇలాంటి భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపం పైన ధ్యానం చేసుకుంటారు. ఇది చాలా మంచి పాయింట్ కదా. ఎక్కడైతే భగవంతుడు వాళ్ళ హృదయాల్లో పద్మం పైన నించుని ఉంటాడు, ఆయన యొక్క గోర్లన్నీ వజ్రాల్లాగా మెరుస్తూ ఉంటాయి. భగవంతుడి కాళ్ళకి చేతులకున్న గోర్లు, మెయిన్గా ఇక్కడ కాళ్ళకున్న గోర్లు అని చెప్పారు. హృత్ పద్మ కర్ణికాదిష్ణ్యం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పాయింట్, ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, యోగిలు ఇప్పుడు ఇక్కడ కూడా నారదుముని ఆయనకి వర్ణించబోతున్నారు ఇలా ప్రాణాయామ ఆసన చేసుకుంటూ ధ్యానం చేసుకోవాలి అన్నీ కూడా. కానీ ధ్యానం, యోగి అష్టాంగ యోగా ఇవన్నిట్లో కూడా ధ్యానం చేసుకునేది యాక్చువల్లీ భగవంతుడి యొక్క రూపం పైన.
యోగులు కూడా ధ్యానం చేసుకునేది, వాళ్ళు దర్శించుకోవడానికి ప్రయత్నించేది హృదయంలో ఉన్న పరమాత్మ రూపాన్ని. సో భగవంతుడి యొక్క రూపాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తారు యోగులు కూడా. అంటే దానిపైన భగవంతుడి రూపం పైన ధ్యానం చేస్తారు, అంతేకాని ఏదో నిరాకార బ్రహ్మన్, ఏదో జ్యోతి, ఏదో లైటు, ఏదో పాయింటు, ఇలాంటి వాటి మీద ధ్యానం చేయరనమాట. అసలైన ధ్యానం, అసలైన యోగా అంటే భగవంతుడి పైన ధ్యానం చేయడం. అదే ఇక్కడ నారదముని ఎలా ధ్యానం చేయాలి, మరి భగవంతుడి రూపం తెలిస్తే కదా ధ్యానం చేయడానికి. సో అందుకే ఆయన భగవంతుడి రూపాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ క్లియర్గా ధ్రువ మహారాజ్కి. స్మయమానం అభిధాయేత్ సానురాగావలోకనం నియతేనైకభూతేన మనసా వరదర్షభం. సో భగవంతుడు ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తారు. ఇంకా ఇలాంటి దర్శనాన్ని ఒక భక్తుడు కోరుకోవాలి, చూడాలి. ఎందుకంటే ఈ టైంలో భగవంతుడు ఇలా నవ్వుతూ ఎంతో కృపా కటాక్షం చూపిస్తారన్నమాట భగవంతుడు భక్తుల పైన. సో ఇన్ దిస్ వే, ఈ విధంగా ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు భగవంతుడి పైన ఈ విధమైన రూపాన్ని దర్శించుకుంటూ ధ్యానం చేస్తూ ఉండాలి. ఇలాంటి దర్శనం, ఇలాంటి రూపంలో భగవంతుడు వరాలు ప్రసాదిస్తారు. సో ఈ విధంగానే ధ్యానం చేసుకోవాలి. నియతేనైక భూతేన, ఈ నియమం ప్రకారం, ఇది నియతి, ఇది పద్ధతి. నియతి అంటే పద్ధతి బేసిక్లీ, అవునా? సో ఈ విధంగా మనము దర్శనం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. మనకు ఇష్టం వచ్చినట్టుగా ధ్యానం చేసుకోకూడదు. ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది కదా మెడిటేషన్, యోగా అంటే. సో అలా ఇష్టం వచ్చినట్టు చేసుకోకూడదు, ఇలా చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏకభూతేన, నియతేన ఏకభూతేన. నియతేన ఈ విధంగా, ఏకభూతేన అంటే ఎంతో ఏకాగ్రతతో. ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నిర్వృత్యా పరయా తూర్ణం సంపన్నం న నివర్తతే. ఈ విధంగా ఎవరైతే ధ్యానం చేసుకుంటారో, ఏవం భగవతో రూపం, ఈ విధంగా మనస్సుని ఇటువంటి మంగళదాయకమైన, ఎంతో శుభకరమైన భగవంతుడి యొక్క రూపం పైన ఎవరైతే ధ్యానం చేసుకుంటారో వాళ్ళలో ఉన్న భౌతిక కలుషితాలన్నీ, కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి, వెళ్ళిపోతాయంట. ఇంకా ఆ విధంగా వాళ్ళు ధ్యానంలో ఇంకా నిమగ్నం అయిపోతారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఆ ధ్యానం, భగవంతుడి ధ్యాస నుంచి వాళ్ళు ఎప్పుడూ పతనం అయిపోరు. సో భగవంతుడి ధ్యానం బాగా చేసుకోవాలంటే ఎంత మనం బాగా ఏకాగ్రతతో చేస్తే అంత బాగా మనము అందులో నిమగ్నం అయిపోతాము, భౌతిక కల్మషాల నుంచి దూరం అయిపోతాము. జపశ్చ పరమో గుహ్యః శ్రూయతాం మే నృపాత్మజ యం సప్తరాత్రం ప్రపతం పుమాన్ పశ్యతి కేచరాన్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ చూస్తాం విషయం. ఇప్పుడు రూపాన్ని అయితే వర్ణించేశారు నారద ముని ధ్రువుడికి, నువ్వు ఇలాంటి రూపం పైన దర్శనం చేసుకోమని చెప్పేస్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఓ రాజకుమార ధ్రువ, నేను నీకు ఇప్పుడు ఒక మంత్రం ఇస్తాను. ఇప్పుడు ఒక గురువు, నారదముని ఒక గురువుగా ఇప్పుడు నారదమునికి మంత్రం ఇచ్చి దీక్షిస్తున్నాను. ఇది నువ్వు ఇలా భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. జపశ్చ పరమో గుహ్య, ఇది చాలా కాన్ఫిడెన్షియల్, పరమ గుహ్యమైన మంత్రాన్ని నీకు ఇస్తున్నాను, బాగా జాగ్రత్తగా విను. శ్రూయతామ్మే, నా నుంచి విను సరిగ్గా నువ్వు. ఇంకా దీన్ని సరిగ్గా నువ్వు 7 రాత్రులు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే, ఇలా ధ్యానం చేసుకుంటే భగవంతుడి పైన సరిగ్గా నువ్వు మంత్రాన్ని జపిస్తూ భగవంతుడి పైన ధ్యానం చేస్తే, నువ్వు గాల్లో ఎగిరే కొన్ని రకాలైన ప్రాణులు, అంటే బేసికలీ మనుషులు, గాల్లో ఎగిరే మనుషుల్ని నువ్వు దర్శించుకోగలుగుతావు. సో గాల్లో ఎగిరే మనుషులు ఎవరు అంటే, విమానాల సహాయం లేకుండా అవి సిద్ధలోక వాసులు అనమాట. సిద్ధలోకంలో ఉండే వాళ్ళు ఇలా గాల్లో కూడా ఎగరగలుగుతారనమాట. వాళ్ళకి అటువంటి సిద్ధి ఉంది, వాళ్ళకి ఏ విమానం అవసరం లేదు. ఎలాగైతే నారదుని కూడా పోతూ ఉంటాడు గాల్లో, కానీ ఇక్కడ ముఖ్యంగా ఇన్ జనరల్ సిద్ధవాసుల గురించి చెప్తున్నారు, వాళ్ళని చూడగలుగుతాడని. సో ఇక్కడ మంత్రం ఏదైతే నారదుని ఇస్తున్నాడో ఇది చాలా గుహ్యతరమైన మంత్రం, కాన్ఫిడెన్షియల్ అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరికి? ధ్రువుడికి. అదేంటి,
ఇక్కడ మీరు గుహ్యతరమైన మంత్రం ఈ సీక్రెట్ అని చెప్తున్నారు, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ భాగవతంలో నెక్స్ట్ శ్లోకంలో ఆ మంత్రం ఇచ్చేశారు కదా. సో ఇంకేం గుహ్యం అందరికీ తెలిసిపోయింది ఆ మంత్రం. మేము కూడా 7 రాత్రులు అలా జపం చేసుకుంటే మాకు కూడా సిద్ధలోకులు కనిపిస్తారేమో అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదేంటంటే గురువు నుంచి మనకు లభించాలి ఈ మంత్రం అనేది. మనం అలా మంత్రం తెలుసుకొని శాస్త్రాల్లోంచి పాడేసుకుంటే అది దానికి ఫుల్ ఫలితం మనకి దొరకదన్నమాట. సో మనకి మంత్రం అనేది పరంపరలో గురు పరంపర శిష్య పరంపరలో గురు శిష్య పరంపరలో ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు నుంచి మనకి లభిస్తే అప్పుడు ఆ మంత్రాన్ని యొక్క మనం జపిస్తే అది ఫలితం ఉంటుంది మనకి. సో ఈ విధంగా మనకి పరంపర ద్వారా మంత్రం అనేది లభించాలి, అప్పుడే అది పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేయదనమాట. అది పాయింట్ ఇక్కడ. సో జస్ట్ మీరు మంత్రం తెలుసుకున్నంత మాత్రాన అయిపోయింది అనుకోకూడదు. కానీ మనం మరి జపించేది అందరికీ చెప్తున్నాం కదా, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి అని. అవును, ఎందుకంటే ఇది మనకు వేదిక మంత్రాలు మామూలుగా ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, ఇవన్నీ కూడా బయట లౌడ్ స్పీకర్లో గాయత్రి మంత్రాన్ని కూడా ఇచ్చేస్తూ ఉంటారు, ప్లే చేస్తూ ఉంటారు. కానీ మెయిన్ ఏంటంటే అది మనకు గురువు నుంచి వచ్చినప్పుడు, మన గురువు దీక్ష ఇచ్చినప్పుడు మనకు ఇస్తారు మంత్రం. ఆ టైంలో అది మనం జపిస్తే తర్వాత అది మంచి ఫలాన్ని మనకి ఇస్తుంది. సో వైదిక మంత్రాలన్నీ అలాగే పనిచేస్తాయి అన్నమాట. ఇది సీక్రెట్, గుహ్యతరం అందుకే. కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని చైతన్య మహాప్రభు వారు, అందుకే ఆయన మహావదన్యాయుడు, అందరికీ పనిచేశారు. మీకు శ్రద్ధ ఉంటే చాలు, మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, మీరు తప్పకుండా కృష్ణ ప్రేమను పొందగలరు. సో అందుకనే ఈ కలియుగంలో అన్నిటికన్నా సులువైన మార్గం ధ్యానం చేసుకోవడానికి జపించవలసిన మంత్రం శాస్త్రాల్లో చెప్పింది ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్రం. ఇందులో ఏమున్నాయంటే హరే కృష్ణ, రామ, ఈ 3 శబ్దాలే ఉన్నాయి కదా. రామకృష్ణ అంటే భగవంతుడి నామాలు, హరే అంటే భగవంతుడి శక్తి. సో భగవంతుడి శక్తి, మొత్తం అన్ని శక్తులు అంతా ఉందన్నమాట, కంప్లీట్. సో కానీ మనం ఎప్పుడు హరే కృష్ణ మహామంత్రం జపం చేసేటప్పుడు కృత్రిమ రూపంగా భగవంతుడిని ఊహించుకోవడం, భగవంతుడి రూపాన్ని ఊహించుకోవడం అనేది ప్రయత్నించకూడదు. మనము అపరాధాలు లేకుండా మనము గనక జపము చేస్తే అప్పుడు భగవంతుడు స్వయంగా ఆయన మనకు దర్శనం ఇస్తాడు, మనం చూడగలం భగవంతుడిని. సో మనం భగవంతుడిని కృత్రిమ రూపంలో జపం చేసేటప్పుడు ఊహించుకోవడానికి అవసరం లేదు అనేది అన్నమాట పాయింట్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అపరాధాలు లేకుండా జపం చేసుకుంటే అన్నీ సంభవం. అందుకే అది నేను తీసుకున్నాను యాక్చువల్లీ హరినామ చింతమని క్లాసెస్ నేను తీసుకుంటున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి, లాస్ట్ ఇంకొక మేబీ 3 క్లాసెస్ ఉంటాయేమో. సో అందులో మెయిన్ ఇదే, మొత్తం నామాచార్యులైన హరిదాస్ ఠాకూర్ ఇదే చర్చిస్తారు, అపరాధాలు లేకుండా ఎలా జపం చేసుకోవాలి. సో అందుకే మనం అపరాధాలు అంటే ఏంటివి, దాన్ని ఎలా నివారించుకోవాలనే విషయాలు అందులో చర్చించుకుంటాం. ఎందుకంటే ఇది సారం, మొత్తం భక్తి యొక్క సారం అదే. మనం భాగవతం చదువుకోవడానికి భగవద్గీత చదువుకోవడం, లేకపోతే మనం అన్ని రకాల భక్తి కార్యాలు చేయడం, అన్నిటికీ సారం ఏంటంటే మనం భగవత్ నామం జపం చేయడం. అది కలియుగ ధర్మం. సో దాన్ని సరిగ్గా చేస్తేనే మనకు అసలైన ప్రగతి సాధిస్తాం. భగవత్ నామం సరిగ్గా జపం చేయకపోతే వేరే ఏం చేసినా కానీ మన ప్రగతి స్లోగానే ఉంటుంది. మన ప్రగతి స్పీడ్, భక్తిలో ప్రగతి స్పీడ్ అంతా హరినామం పైన, అపరాధాలు లేకుండా ఎలా జపం చేస్తున్నాం దానిపైన ఉంటుంది. టెక్నిక్, టిప్స్, ట్రిక్స్ అవన్నీ తర్వాత వస్తాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే దీన్ని బాగా మనం ఒకవేళ అపరాధాలు లేకుండా జపం చేసుకోవడానికి సహాయం చేసేవి మనం ఉపయోగించుకోవచ్చు, దానికి కావాల్సిన టెక్నిక్స్, టిప్స్. కానీ ఆ టెక్నిక్, టిప్, షార్ట్ కట్లు ఏం లేవు, ఒకటే పద్ధతి, అపరాధాలు లేకుండా జపం చేసుకోవాలి. దానికి ఏవి మనకు ఏ విధమైన అవి సహాయం పడితే ఆ విధంగా మనం వాటి సహాయం తీసుకొని మనం చేసుకోవచ్చు జపం. ఇప్పుడు మంత్రం ఏది ఉపదేశిస్తున్నారు నారద ముని ధ్రువుడికి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఇది మీరు చాలాసార్లు వినుంటారు, అందరికీ తెలుసునుకుంటాను ఈ మంత్రం. మంత్రే నానేన దేవస్య కుర్యా ద్రవ్యమయీం బుధః సపర్యాం వివిధైర్ద్రవ్యైర్ దేశకాల విభాగవిత్. సో ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం 12 ద్వాదశాక్షరాల మంత్రం అన్నమాట. 12 ద్వాదశాక్షర మంత్ర అంటారు దీన్ని. అంటే 12 అక్షరాలు ఉన్నాయి ఓం నమో భగవతే వాసుదేవాయలో. సో ఇవి ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఈ మంత్రాన్ని నారదముని ధ్రువుడికి ఇచ్చి
చూడండి ఇక్కడ మీరు చాలా ఇంట్రెస్టింగ్ పద్ధతి మీరు చూస్తారు. ఇక్కడ మనకు మామూలుగా చెప్పేది ఏంటంటే అది ఆసన ప్రాణాయామ అది పార్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టే, కానీ మిగతా అంతా మనం చేసేదే. ఇక్కడ ధ్రువుడికి కూడా నారదుని చెప్పేది సేమ్ భక్తి మార్గమే, వేరే ఏం చెప్పట్లేదు. మనం హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తాం భగవంతుడి నామం. ఇక్కడ నమోం నమో భగవతే వాసుదేవాయ ప్రణవ మంత్రం, ఓంకారం ఉంటుంది ముందు ప్రణవ మంత్రం. సో ఇదేంటంటే ఓన్లీ బ్రాహ్మణులు ఎవరైతే దీక్ష వచ్చిందో వాళ్ళే ఇలాంటి మంత్రాన్ని జపించవచ్చు. సో ఈ మంత్రం ఇక్కడ జపించమని చెప్తున్నారు. ఎలా అంటే ఇక్కడ వన్ షుడ్ ఇన్స్టాల్ ద ఫిజికల్ ఫార్మ్స్ ఆఫ్ ద లార్డ్. ఒక భగవంతుడు యొక్క మూర్తిని, విగ్రహాన్ని నువ్వు స్థాపించుకొని ఈ మంత్రాన్ని జపించు. భగవంతుడు రూపమైన ధ్యానం చేసుకుంటూ ఈ విగ్రహానికి నువ్వు పువ్వులు పళ్ళు ఏవి వీలైతే అవి, ఇప్పుడు ఆయన అడవిలో ఉంటున్నాడు వనంలో, ఏవి దొరికితే అవి, ఏవి వీలైతే అవి పువ్వులు పండ్లు భగవంతుడికి అర్పించి ఆరాధించుకో ఆ విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడిని. ఆ విధంగా నువ్వు భగవంతుడికి అన్నీ ఇలా నియమ నిష్ట ప్రకారం అన్ని పద్ధతి ప్రకారం నువ్వు చేసుకో. కానీ ఇవన్నీ కూడా దేశకాల విభాగవిత్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఏ ప్రాంతంలో ఉన్నావు, అక్కడ దానికి తగ్గట్టుగా నీకు ఏమి అవైలబుల్గా ఉంటే దాని ప్రకారం నువ్వు భగవంతుని ఆరాధించుకో. సో ఈ పాయింట్స్ మీద ప్రభుపాల్ వారు మంచి పాయింట్స్, అంటే మంచి తాత్పర్యం రాస్తారు. చాలా ముఖ్యమైన తాత్పర్యం ఇది కూడా. మనం బాగా చదువుకొని అర్థం చేసుకొని ముందుకెళ్దామంట. సో మంత్రం గురించి అయితే మనం కొంచెం చర్చించుకున్నాం. కానీ ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలుగా బ్రాహ్మణులు మాత్రమే ఈ వేద మంత్రాలని ఇలా జపం చేయొచ్చు. కానీ ఇక్కడ మహారాజు వంశంలో, అంటే క్షత్రియ వంశంలో పుట్టిన ధ్రువుడికి కూడా ఈ అర్హత ఎలా దక్కింది అంటే నారదముని యొక్క కృప అదనమాట. ఇలా నారదముని ఆయన కృప ద్వారా ధ్రువుడు నారదముని ఇచ్చినాడు కనుక ఆయన యొక్క అధికారం ద్వారా ధ్రువుడు ఈ వైదిక మంత్రాన్ని కూడా జపం చేసుకోగలిగాడు, అర్హత పొందగలిగాడు, ప్రణవ మంత్రాన్ని జపించగలిగాడు. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదొక ప్రూఫ్ అంటే మనం ఏమంటాము తెలుగులో సబూత్. ప్రూఫ్ అంటే సాక్ష్యం. ఇదొక సాక్ష్యం, అవునా? ఇది ఒక సాక్ష్యం అనమాట. దేనికంటే ఇలా మనం ఎవరైనా వైష్ణవుల దగ్గర నుంచి వైష్ణవ మంత్రాన్ని స్వీకరిస్తే ఈ విధంగా మనం భగవంతుడిని ఆరాధించుకోవచ్చు. అప్పుడు ప్రణవ మంత్రం కూడా మనం జపం చేసుకోవచ్చు. ఓకే, సో ఎనీవే హరే కృష్ణ మహామంత్రంలో ఓం ఉండదు ముందు, అందుకనే. సో ఇది ప్రణవ మంత్రం కాదు అది. సో ఆ విధంగా, కానీ ఓం అంటేనే కృష్ణుడు యాక్చువల్లీ. ఆ విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్తాడు, నేను ఓంకారాన్ని అని. సో ఇక్కడ మనం డైరెక్ట్గా కృష్ణుడి పేరే జపం చేస్తున్నాం. ఇంకా ఇండైరెక్ట్గా అది శబ్ద రూపంలో ఓం కాకుండా డైరెక్ట్గా కృష్ణుడే మనం తలచేసుకుంటున్నాం మనం హరే కృష్ణ మహామంత్రంలో. సో ఒక విధంగా రెండు ఒకటే. సో మనకి అందుకే హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారా అన్ని ఫలితాలు మనకు వచ్చేస్తాయి. ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పారు ఏంటంటే దేశకాల పాత్ర అనుసారంగా ఒక వ్యక్తి ఇప్పుడు ధ్రువుడు ఎక్కడ వనంలో ఉన్నాడు, ఇప్పుడు అక్కడ అన్ని పెద్ద పెద్ద వంటకాలు వండి నైవేద్యం పెట్టడానికి కుదరదు. సో అక్కడ ఏవో పువ్వులు, ఏ పువ్వులు ఆ వనంలో దొరికితే, ఏ పళ్ళు ఆ వనంలో దొరికితే అవే భగవంతుడికి అర్పించుకోవాలి, అంతే కదా. సో అలా ఆ దేశంలో, ఆ కాలంలో, ఆ సమయంలో, ఆ పరిస్థితిలో ఏవి మనకు లభిస్తే వాటిని మనం భక్తి ప్రేమతో శ్రద్ధతో భగవంతుడికి అర్పించుకోవాలి అని ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలని మనకి ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు స్వయంగా. ఎందుకంటే మనము ఇస్కాన్ మందిరాలు ప్రభుపాల్ వారు అమెరికాలో ఇంకా ఎన్నో విదేశాల్లో, రకరకాల దేశాల్లో, విశ్వంలో అన్ని చోట్ల స్థాపించారు ఆల్రెడీ. ఇంకా కొత్త కొత్త సెంటర్లు కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి. సో ఒక్కొక్కసారి అక్కడ భారతదేశం నుంచి, అంటే కొంతమంది వెళ్తారు కదా భారతదేశం నుంచి అక్కడ చదువుకోవడానికి, దాని తర్వాత బేసికలీ ఉద్యోగం చేయడానికి. సో అక్కడ వెళ్ళి తర్వాత అలాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా కొంతమంది భారతీయులు ఇక్కడ వాళ్ళు కూడా ఉండొచ్చు. సో కొంతమంది అలాంటి భారతీయులు ఎప్పుడైనా ఇవి చూస్తే, అరే వీళ్ళు కరెక్ట్గా ఎలాగైతే మనం ఇక్కడ భారతదేశంలో ఏ విధంగా భగవంతుడికి అర్పిస్తాము నైవేద్యం కానీ, పూజా విధానం కానీ, ఎగ్జాక్ట్గా ఆ స్టాండర్డ్ ఫాలో అవ్వట్లేదు వీళ్ళు అనేసి అప్పుడప్పుడు నిందిస్తూ ఉంటారు. లేకపోతే ఇలాంటివి భోగ నైవేద్యానికి అర్పిస్తున్నారేంటి, ఇలాంటివి అర్పించకూడదు అని కూడా కామెంట్స్, సెటైర్స్ అవన్నీ వేస్తూ ఉంటారనమాట.
దిస్ హ్యాస్ నాట్ బిన్ డన్, దట్ హ్యాస్ నాట్ బిన్ డన్, ఇది చేయలేదు సరిగ్గా, అది సరిగ్గా లేదు, అది పద్ధతిగా లేదు, ఇలా అన్ని వంకలు పెడుతూ ఉంటారనమాట కొంతమంది. సో ఇక్కడ వాళ్ళకి మంచి కౌంటర్ ఇస్తారనమాట ప్రభుపాల్ వారు. ఏమి సార్ చూడండి, కానీ అలాంటి వాళ్ళు అలా వంకలు పెట్టి నిందించే వాళ్ళు మా ఇస్కాన్ మందిరాలకు వచ్చి భారతీయులు కొంతమంది. సో కానీ వాళ్ళు మర్చిపోయారు నారదముని యొక్క ఈ ఆదేశాన్ని. నారదముని అందరికన్నా గొప్ప ఆచార్యులు, మహావైష్ణవులు, శుద్ధ భక్తులు. ఆయన ధ్రువ మహారాజ్కి ఆదేశించారు ఏమని? దేశకాల పాత్ర అనుసారంగాను భగవంతుడిని ఆరాధించుకో. సో భారతదేశంలో ఏది మనకు అనుకూలమో, ఏ విధంగా మనం ఆరాధించుకోవడానికి భగవంతుడికి, అది పాశ్చాత్య దేశాలు అనుకూలం కాకపోవచ్చు అని ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు. అందుకనే ఎవరైతే ఆచార్యులు కారో, లేకపోతే ఆచార్యులుగా ఉండే అర్హత లేదో, లేకపోతే వాళ్ళకు అటువంటి జ్ఞానం లేదో, అలాంటి వాళ్ళు అనవసరంగా ఇలా ఇస్కాన్ మూమెంట్ని, ముఖ్యంగా బయట దేశాల్లో ఇస్కాన్ మందిరాల్లో ఇస్కాన్ని అక్కడ ఇవన్నీ వాళ్ళ కార్యాల్ని ఇలా నిందించడం ఉచితం కాదు అని ప్రభుపాల్ వారు రాస్తున్నారు ఇక్కడ. ఇంకా గట్టిగా ఒక పాయింట్ చెప్తారు ఇక్కడ ప్రభుపాల్ వారు. ఏంటి అస్సలైన నిజంగా చెప్పాలంటే ముక్కుసూటిగా ప్రభుపాల్ వారు రాస్తున్నారు ఏమంటే, ఇలాంటి వాళ్ళు వంకలు పెట్టడం, నిందించడం, మాటలు అనడం, ఇది బాగాలేదు, అది బాగాలేదు, అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పేవాళ్ళు భక్తి ప్రచారం, కృష్ణ ప్రచారం చేయడానికి వాళ్ళు మాత్రం స్వయంగా పెద్దగా కృషి ఏమి ఉండదు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ వాళ్ళ వలన మాత్రం కృష్ణ ప్రచారం మాత్రం ముందుకి పెద్దగా ఏమీ ముందుకు వెళ్ళదు. వాళ్ళు ఏం చేయట్లేదు పెద్దగా. కృష్ణ ప్రచారం, కృష్ణుడి ఆదేశాన్ని, సందేశాన్ని ప్రచారం చేయడానికి మాత్రం పెద్దగా వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయట్లేదు. ఇంకా ఎవరైనా ఇలా ఎన్నో కష్టాలు పడి, ఎంతో శ్రమపడి, ఎన్నో రిస్క్ తీసుకొని, అన్ని రకాల రిస్క్ తీసుకొని ఇలా విశ్వవ్యాప్తంగా ఎంతో మారుమూల ప్రాంతాలకి, మారుమూల దేశాలకి వెళ్ళి అక్కడ అన్ని రకాల సమస్యలను ఎదుర్కొని అక్కడ ఎలాగైనా భగవద్భక్తిని ప్రచారం చేసి భగవంతుడి విగ్రహారాధన చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళల్లో దోషాలు చూడడమే వీళ్ళకి వచ్చనమాట. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే, శాస్త్రాల అనుసారంగా, ఆచార్యుల అనుసారంగా ఇందులో ఏ దోషము లేదు. ఇలా శాస్త్రాలు తెలియని వాళ్ళు, ఆచార్యుల యొక్క వాక్యాలు, ఆచార్యుల యొక్క శిక్షణలు పొందని వారు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారు. శ్రీమద్ వీరరాఘవాచార్య, ఆయన రామానుజాచార్య సంప్రదాయంలో ఒక గొప్ప ఆచార్యులు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన యొక్క తాత్పర్యాల్లో చండాలులు ఎంత బద్ధజీవులైనా సరే, ఒకవేళ వాళ్ళ శూద్ర పరివారాలు, లేకపోతే శూద్రం కన్నా నీచమైన పరివారాల్లో జన్మించినా సరే, వాళ్ళందరికీ కూడా మనం దీక్ష ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఈ వైష్ణవులకి దీక్ష ఇచ్చే విధానంలో కొన్ని మార్పులు చేర్పులు ఫార్మాలిటీస్లో చేయొచ్చు. అది దేశకాల పాత్ర అనుసారంగా. సో అందుకనే ఇక్కడ మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకి చైతన్య మహాప్రభు చెప్పారు, పృథ్వీత్యాచేయతి నగరాది గ్రామ్. పృథ్వీలో ఎన్ని గ్రామాలు, ఎన్ని నగరాలు ఉన్నాయి, ప్రతి ఒక్క నగరంలో, గ్రామంలో ప్రచార హోమి మొరనాం, నా యొక్క నామ ప్రచారం, భగవత్ నామ ప్రచారం జరుగుతుందని చెప్పారు. మళ్ళీ ఎక్కడి నుంచి ఎలా జరుగుతుంది మరి? ఇలా అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి చోట మనం వెళ్ళి ప్రచారం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి భక్తులకిగా మార్చాలి, మనం వైష్ణవులుగా మార్చాలి. సో ప్రతి ఒక్కరూ అర్హులు వైష్ణవులు అవ్వడానికి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి, భగవత్ నామాన్ని జపించడానికి. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని, ముఖ్యమైన విషయం మనం చూడాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి ఇప్పుడు భక్తుడిగా మారుతున్నాడు, ఆ విషయాన్ని చూడాలి, గమనించాలి, గ్రహించి దాన్ని మనము చేయలేకపోతున్నాం, ఇంకొకరు చేస్తుంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, ప్రశంసించాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంతేగాని వాళ్ళు ఆ ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉత్సాహం కోల్పోయేలా, వాళ్ళు ఆ ప్రయత్నం సరిగ్గా విఫలమయ్యేలా మనము మాటలు అనడం కానీ, ప్రయత్నాలు చేయడం కానీ, చేష్టలు మాత్రం చేయకూడదు. అది ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. మీరు చేయలేకపోతే నోరు మూసుకొని ఉండండి, అంతేగాని చేసే వాళ్ళని మాట్లాడకండి. అది అన్నమాట పాయింట్. సో సనాతన గోస్వామి కూడా ఈ విషయాన్ని చెప్తున్నారన్నమాట. కొంతమంది, చాలామంది అసలు ఇంకా భారతదేశంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళని ఆర్థోడాక్స్ లేకపోతే క్యాస్ట్ కాన్షియస్ బ్రాహ్మణాస్ అంటారు.
స్మార్త బ్రాహ్మణస్ అంటారు. వీళ్ళు ఏంటంటే బ్రాహ్మణ పరివారంలో పుట్టిన వారికి మాత్రమే దీక్ష లభించవచ్చు, ఇలా చండాలుడు శూద్ర పరివారంలో పుట్టిన వాళ్ళకి దీక్షలు ఇవ్వకూడదు, వాళ్ళని బ్రాహ్మణులుగా ఎప్పుడూ జీవితంలో అవ్వలేరు అని వాళ్ళ సిద్ధాంతాలు సృష్టించుకున్నారన్నమాట. సో అది శాస్త్ర సిద్ధాంతం కాదు, ఆచార్యులు చెప్పింది కాదు. సో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. సనాతన గోస్వామి ఏం చెప్తున్నారు, అందుకే ఏం చెప్తున్నారంటే బెల్ మెటల్ అదొక రకమైన ధాతువు. సో అటువంటి ధాతువు కూడా బంగారంగా మారిపోవచ్చు మెర్క్యూరీతోని ఒక కెమికల్ రియాక్షన్ చేసి. సో ఆ విధంగా ఒక ప్రామాణికమైన పద్ధతి, ప్రామాణికమైన దీక్ష విధానం ద్వారా ఎవరైనా సరే వైష్ణవులుగా మారచ్చు. ఆ వైష్ణవులు అంటే బ్రాహ్మణుల కన్నా శ్రేష్ఠులు, సర్వశ్రేష్ఠ బ్రాహ్మణులనే వైష్ణవులు కానవచ్చు. ఆ విషయాన్ని మనకు చాలా క్లియర్గా ఉండాలి మన మనసులో, మనకు మైండ్లో, ఈ కాన్షియస్నెస్లో. కృష్ణ భావనామృతంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పాత పని కూడా మనం చెత్త అంతా ఇంకా మైండ్లో పెట్టుకొని కూర్చోకూడదు, అంతా క్లియర్ చేసేయాలన్నమాట. సో ఇది దీక్ష యొక్క ప్రత్యేకత. ఇంకా ఎవరైనా దీక్షను పొందవచ్చు, ప్రామాణికమైన గురు పరంపరలో ఎవరైనా వైష్ణవులుగా మారచ్చు. వాళ్ళ జాతి, దేశము, మతముతో ఏమాత్రం సంబంధం లేదన్నమాట. సలిలై శుచిభిర్మాల్యైర్ వన్యైర్ మూలఫలాదిభిః షష్టాంకురాం సుఖైశ్చార్చిత్ తులస్యా ప్రియయా ప్రభుం. ఇంకా భగవంతుని ఎలా ఆరాధించుకోవాలి అని ధ్రువుడికి నారదుని చెప్తున్నాడు. నువ్వు స్వచ్ఛమైన జలాల్ని భగవంతుడికి అర్పించి, మంచి పువ్వుల మాలలను భగవంతుడికి అర్పించి, ఇంకా పువ్వులని, పళ్ళని, కూరగాయలు, ఇంకా ఏవైతే నీకు వనంలో ఉపలబ్ధమవుతున్నాయో వనైర్ మూల ఫలాదిభి, ఆ వనంలో పెరిగే ఫలాలు, పువ్వులు, కాయలు అవన్నీ భగవంతుడికి అర్పించుకోవచ్చు. కొత్తగా గ్రో అయిన గ్రాసెస్, గడ్డి, ఇంకా బడ్స్, ఫ్లవర్ బడ్స్ కూడా, ఇంకా ట్రీస్ ఆఫ్ స్కిన్ ఆఫ్ ట్రీస్, అదే మన చెట్టు యొక్క బార్క్ ట్రీస్ కూడా, ఇంకా తులసి ఆకులు ప్రత్యేకంగా చెప్పారు ఇక్కడ. తులసియా ప్రియయా ప్రభుం, ఎందుకంటే అది చాలా ప్రియం ప్రభువుకి, విష్ణువుకి, భగవంతుడి కృష్ణుడికి చాలా ప్రియమైన తులసి ఆకులు. సో తులసి దళాల్ని నువ్వు అర్పించి భగవంతుడిని ఆరాధించుకో. ఈ విధంగా నువ్వు ఆరాధించుకో అని ఇక్కడ ప్రత్యేకంగా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చూడండి, మనం భక్తిలో కూడా చేస్తుంది అదే. భగవంతుడి నామాన్ని జపిస్తాము, భగవంతుడికి అన్ని నైవేద్యం పెడతాం, భగవంతుడిని అలంకరిస్తాం, భగవంతుడి పైన ధ్యానం చేస్తాం, భగవంతుడిని పూజిస్తాం. సో ఇక్కడ కూడా ఒక విధంగా చెప్పాలంటే నారదుని అవే విషయాలు ధ్రువుడికి చెప్తున్నారు. ఓకే, సో అందుకనే ఇక్కడ తులసి అనేది చాలా భగవంతుడికి ప్రియమైంది. ప్రభుపాల్ వారు అంటారు, మేము పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఇస్కాన్ మందిరాలు స్టార్ట్ చేసి అక్కడ ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక విషయాన్ని చూసి నిరుత్సాహపడ్డాము. ఏంటంటే అక్కడ తులసి చెట్టు లేదు. పాశ్చాత్య దేశాల్లో తులసి చెట్లు లేవు, ఎవరు తులసి చెట్టును పెంచుకోవట్లేదు, ఆరాధించుకోవట్లేదు. సో అక్కడ తులసి చెట్టు లేని కారణంగా అక్కడ తర్వాత మాకు ముందు చాలా అసంతృష్టి కలిగింది. కానీ ఈరోజు మేము ముందు తులసి ఆకులు అలా మాకు లభించేవి కాదు. కానీ తర్వాత ఒక శిష్యురాలు, ఒక శిష్యురాలు ప్రభుపాల్ వారు భాగవతంలో ఆమె పేరు రాశారు. చూడండి, నా శిష్యురాలు ఒకరు శ్రీమతి గోవిందదాసి. సో ఆమె ఎంతో శ్రద్ధతో జాగ్రత్తగా ఈ తులసి చెట్లను విత్తనాల నుంచి పెంచి పెద్దగా చేసి ఇప్పుడు భగవంతుడి కృప ద్వారా ఎంతో చక్కని తులసి చెట్లు ఇప్పుడు అన్ని మా మందిరాల్లో ఉన్నాయి పాశ్చాత్య దేశాల్లో. సో అందుకనే మేము చాలా కృతజ్ఞులము. ఇప్పుడు ప్రభుపాదులు వారు తన శిష్యురాలకే కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ. ఇది ప్రభుపాద వారు తాత్పర్యంలో రాసేశారు. అంటే ప్రభుపాద వారు నిజంగా ఎంత సంతృప్తి చెందారో మనం అర్థం చేసుకోవచ్చు ఆమె చేసిన సేవ ఈ యొక్క కార్యం ద్వారా. సో అందుకని మనకి ఇప్పుడు ప్రతి పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రతి మందిరంలో కూడా తులసి చెట్టు ఉంది అనేసి ప్రభుపాద వారు ఆమెను ప్రశంసిస్తున్నారనమాట. సో తులసి ఆకులు కూడా ఎంతో మనకి ముఖ్యమైనవి భగవంతుడిని ఆరాధించుకోవడంలో అనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. ఓకే, సో అలాగే మరి ఇక్కడ గంగా, యమున ఉండవు అనమాట. బయట దేశాల్లో మరి నీళ్లు గంగా, యమున ఉండవు కాబట్టి అక్కడ ఏవైతే స్వచ్ఛమైన నీళ్లు, సలిలై అంటే నీళ్లు, స్వచ్ఛమైన నీళ్ళు ఏవి లభిస్తే అవి మనం ఉపయోగించుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు భగవంతుడి సేవకి.
లబ్ధ్వా ద్రవ్యమాయీం అర్చాం క్షిత్యం వాదిషు వర్చయేత్ ఆభృతాత్మా మునిశాంతో యతావాన్మిత వన్యభుక్. సో ఈ విధంగా నువ్వు మరి భగవంతుడి యొక్క ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని దాన్ని ఆరాధించుకోవాలి. సో భగవంతుడు యొక్క విగ్రహం మన ఈ పంచమహాభూతాలతో ధాతువులతో తయారవచ్చు. సో ఎర్త్, వాటర్, ఇక్కడ మన భూమితో లేకపోతే నీళ్ళతో కలిపి అలా ముద్దలా చేసి, లేకపోతే వుడ్ చెక్కతో కూడా నువ్వు చేసుకోవచ్చు. ఏదైనా ధాతువుతో కూడా నువ్వు విగ్రహాన్ని తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా నువ్వు ఇప్పుడు ఇక్కడ వనంలో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఓన్లీ నువ్వు ఇక్కడ ఉన్న మట్టి, నీరు, దీని సహాయంతో నువ్వు భగవంతుడి రూపాన్ని, విగ్రహాన్ని తయారు చేసుకొని నువ్వు ఆరాధించుకోవచ్చు. ఈ విధంగా ఏ భక్తుడైతే, ఎవరికైతే తన యొక్క సెల్ఫ్, తన పైన ఆత్మ పైన సరైన నిగ్రహం ఉందో అతను ఎంతో శాంతంగా, ఎంతో మంచి శాంత స్వభావంతో అతను ఎంతో సంతృప్తి చెంది ఈ విధంగా భగవంతుడిని ఆరాధించుకుంటూ ఆయనకి వీలైనవి ఏవైతే కుదురుతాయో అవి పువ్వులు, కూరగాయలు, పళ్ళు ఇవన్నీ అర్పించి, ఏవైతే వనంలో ఇప్పుడు ధ్రువుడికి చెప్తున్నాడు, నువ్వు అర్పించి ఇలా సంతృష్టి పడాలి. నువ్వు ఈ విధంగా భగవంతుడిని సంతృష్టిపరచాలి, భగవంతుడి భక్తి చేసుకొని, ఈ విధంగా నువ్వు భగవంతుడికి భక్తి చేసుకొని ఆరాధించుకొని నువ్వు సంతృప్తి చెందాలి అని ధ్రువుడికి ఇక్కడ మన నారదుని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పాయింట్ ఆత్మ నియంత్రణ ఉండాలి. మనస్సు, ఇంద్రియాలు, ఇంకా శరీరం పైన, ఆత్మ పైన. సో భగవంతుడి యొక్క భక్తులు దానికోసం అని ఇక్కడ ఒక రాశారు, మిత వన్య బుక్. అంటే నువ్వు ఎంత అవసరమో తక్కువ తిను, మరీ ఎక్కువగా తినకు, ఎంత అవసరమో అంతే ఆహారాన్ని స్వీకరించు. మనం ఇప్పుడు చూస్తాం ధ్రువుడు ఎంత కఠోరమైన తపస్సు చేస్తాడో, అసలు అది మనం ఎప్పుడు పాటించలేమనుకోండి. సో మిత బుక్. సో ఇలా తక్కువ ఆహారం, ఎంత అవసరం అంతే ఆహారం తిని జీవించడం అనేది, భక్తి చేసుకోవడం అనేది ఒక మంచి లక్షణం భక్తుడికి అని ఇక్కడ రాస్తున్నారు. ఎప్పుడు నిరంతరంగా కృషి చేయకూడదు. మన నాలుగుకి ఏది బాగుంటుంది టేస్టీగా, ఎప్పుడు అది తినాలి, ఇది తినాలి అని ఎప్పుడు కోరికలతో కోరుకుంటూ ఉండకూడదు. ఏదైతే మనకు ప్రసాదం లభిస్తుందో భగవంతుడి యొక్క కృప ద్వారా దాంతో సంతృప్తి పడడానికి ప్రయత్నించాలి కనీసం. సో అదనమాట. కనీసం ప్రతిరోజు ప్రతి సమయంలో మనము ఒకవేళ ఎప్పుడు తిండిగోలన్నమాట, ఎప్పుడు తిండి గురించి ఏం తినాలి, ఈరోజు ఏం తినాలి, రేపేం తినాలి అని ఆలోచించే మనస్తత్వం ఉంటే మాత్రం దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. మెల్లిమెల్లిగా మనము భగవంతుడి కృప ద్వారా ఏ ప్రసాదం మనకు లభిస్తుందో అది భగవంతుడి కృపగా మనం స్వీకరించి దాంతో సంతృష్టి పడడానికి ప్రయత్నించాలి. అది మెల్లిమెల్లిగా మనలో లేకుంటే దాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. కనీసం ఇప్పుడు అప్పుడప్పుడు మనకు నచ్చని ప్రసాదం, అంటే మనకి టేస్ట్కి నచ్చనివి ఏమైనా మనకు వస్తే అప్పుడు మనం దాన్ని గ్రహించడానికి అట్లీస్ట్ మనం ప్రయత్నించడం స్టార్ట్ చేయాలన్నమాట. ఆ టైంలో మనం కోపం తెచ్చుకోకుండా, విసుగోకుండా ఉండగలిగితే చాలా గొప్ప ప్రయత్నం మనం చేసిన వాళ్ళం అవుతాం. సో మెల్లిమెల్లిగా మన ఒక్కొక్కరు ఒక్కో స్టేజ్లో ఉంటారు. సో ప్రయత్నించాలన్నమాట సంతృప్తిగా ఉండడానికి మనకు లభించింది భగవంతుడి ద్వారా. స్వేచ్ఛావతార చరితైర్ అచింత్య నిజమాయయా కరిష్యత్యుత్తమ శ్లోకస్ తధ్యాయేత్ దృఢయంగమం. ఈ విధంగా నువ్వు ప్రతిరోజు విగ్రహారాధన చేస్తూ ప్రతిరోజు 3 సార్లు మంత్రాన్ని జపించి 3 పూటల నువ్వు భగవంతుడి పైన, భగవంతుడి యొక్క లీలల పైన ధ్యానం చేసుకుంటూ ఉండు. ఆయన భగవంతుడి యొక్క రకరకాల అవతారాలు, అవునా, భగవంతుడు ఎన్నో అవతారాలు ధరించారు. ఆ భగవంతుడి యొక్క అవతారాల పైన నువ్వు ధ్యానం చేసుకో, లీలాస్మరణ చేసుకో. ఆ విధంగా ఏ విధంగా అయితే భగవంతుడు తన ఇచ్ఛానుసారంగా ఎన్నో రకరకాల లీలల కార్యాలు చేశాడు కదా, అవతారాలు తీసుకున్నారు కదా, వాటిపైన ధ్యానం చేసుకుంటూ నువ్వు సమయాన్ని గడపాలి అని చెప్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నారదుని చెప్తున్నాడు, అవునా, భగవంతుడి రూపం, భగవంతుడి లీలలు, భగవంతుడి నామం, భగవంతుడిని ఆరాధించడం. సో ఇవే మనం చేసుకునే భక్తి మార్గాన్ని సంపూర్ణంగా వివరిస్తున్నారు. యాక్చువల్లీ ధ్రువ మహారాజ్కి భక్తి ఆయన ద్వారా శుద్ధ భక్తినే చేయిస్తున్నారు చెప్పాలంటే.
అవునా? అంటే భక్తినే చేస్తున్నారు, ధ్రువుడిలో కోరిక ఉంది, కానీ ఇప్పుడు భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నందు కారణంగా మనం చూస్తాము ఫైనల్గా కంక్లూజన్లో ధ్రువ మహారాజ్ చరిత్రలో ధ్రువుడి భౌతిక కోరికలన్నీ కూడా సమూలంగా తొలగిపోతాయి. అది భక్తి యొక్క ప్రభావం. ఇంకా భగవంతుడి సాక్షాత్కారం, భగవంతుడి ప్రసన్నం అయిన తర్వాత, భగవంతుడి దర్శనం అయిన తర్వాత దాని ప్రభావం ప్రకారం సో అప్పుడు అద్భుతమైన ప్రార్థనలు ధ్రువ మహారాజు భగవంతుడికి అర్పించుకుంటాడు. అప్పుడు చూద్దామంట ఆ విషయాలు. సో ఇక్కడ మనకి ఎందుకు ఇది పాయింట్ ఇంపార్టెంట్ అంటే, ఇలా భగవంతుడి అవతారాలు ఇవన్నీ కాల్పనికమైనవి కావు, ఇవన్నీ పరం సత్యం. సో ఇవన్నీ నిజమైనవి, వాస్తవం అనే విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే మాయావదులు ఏమనుకుంటారంటే భగవంతుడు అన్ని అవతారాలు కూడా మాయే, ఇవన్నీ కూడా శుద్ధమైన అంటే మ్యాక్సిమం సత్వగుణంలో ఉన్నాయి అంతే, కానీ అవన్నీ కూడా భౌతికమైన మాయా మోహితమైన అవతారాలే అనుకుంటారు. ఇదే వాళ్ళు చేసే పెద్ద తప్పనమాట. భగవంతుడు అలా 3 గుణాలకి బందీ అయ్యి కర్మానుసారంగా ఆయన అవతారాలు ఇక్కడ అవతరించట్లేదు. భగవంతుడు స్వ ఇచ్ఛ, అదే ఇక్కడ రాశారనమాట. స్వేచ్ఛతో, స్వేచ్ఛావతార చరితైర్, ఆయన అవతారాలని స్వ ఇచ్ఛతో, భగవంతుడి ఇచ్ఛానుసారంగా అవతారం తీసుకుంటాడు భగవంతుడు, అంతేగాని కర్మ బంధనానికి, కర్మ నియమాలకి బద్ధుడై కాదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది పెద్ద తేడా మనకి భగవంతుడికి. మనము భౌతిక ప్రపంచం వస్తున్నాము, భగవంతుడు వస్తున్నాడు. డిఫరెన్స్ ఏంటంటే మనము మన కర్మ ఫలితం అనుసారంగా మనకి శరీరం దక్కింది, కానీ భగవంతుడు అలా కాదు. ఆయన స్వ ఇచ్ఛావతార, సో ఆయన ఇచ్ఛతో ఆయన అవతారాన్ని గ్రహిస్తాడు, ఆయన ఇచ్ఛానుసారంగా. సో అది అనమాట. అందుకనే అవన్నీ భగవంతుడి అవతారాలన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి, 3 గుణాలకి అతీతం. ఓకే, సో మనము నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. పరిచర్య భగవతో యావత్య పూర్వసేవితాః తామంత హృదయేనైవ ప్రయుంజయాన్ మంత్రమూర్తయే. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనము అంటే ఇక్కడ నారదుని ధ్రువ మహారాజు చెప్తున్నాడు, ఒకరు ముందు భక్తులు ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ భగవంతుడికి అదే విధంగా ఆరాధన చేయాలి. ఏ విధంగా అయితే వాళ్ళు చేశారో, శాస్త్రాలు ఏ విధంగా అయితే చెప్పారో, ఏ వస్తువుల్ని ఉపయోగించాలో ఆ వస్తువుల్ని ఉపయోగించి మనము భగవంతుడిని ఆరాధించాలి. లేకపోతే భగవంతుడిని మనం హృదయంలో కూడా ఆరాధించుకుంటూ భగవంతుడి మంత్రాన్ని, భగవత్నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే భగవంతుడి నామం, భగవంతుడి మంత్రం ఇవన్నీ అభిన్నం అని చెప్తున్నారు ఇక్కడ. మంత్రమూర్తయే. సో మంత్రంతో భగవంతుడిని ధ్యానం చేసుకోవడం, మూర్తిని ఆరాధించడం రెండు అభిన్నం. సో ఇలా చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా భక్తి అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు నారదముని. సో నెక్స్ట్ 2 శ్లోకాలు ఉన్నాయి, ఒకేసారి చూద్దాం. 59-60. ఏవం కాయేన మనసా వచసా చ మనోగతం పరిచర్యమానో భగవాన్ భక్తిమత్ పరిచర్యయా పుంసాం అమాయినాం సమ్యక్ భజతాం భావవర్ధనః శ్రేయో దిశత్యభిమతం యద్ధర్మాదిషు దేహినాం. సో ఎవరైనా సరే ఈ విధంగా భగవంతుడికి భక్తి చేసుకుంటే చాలా శ్రద్ధతో, సంకల్పంతో, నిజాయితీతో, మనస వాచ కాయ ఈ విధంగా అన్ని కార్యాలు భగవంత్ కార్యాలుగా మార్చుకొని అన్ని కార్యాలు భగవంతుడి కోసం చేస్తే అప్పుడు భగవంతుడి యొక్క కృప తప్పకుండా లభిస్తుంది ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ఏది కోరుకుంటున్నాడో అది నెరవేరుతుంది కోరిక అని ఇక్కడ నారదముని ధ్రువుడికి చెప్తున్నాడు. ఒకవేళ భక్తుడు అంటే ఇప్పుడు ఇక్కడ ధ్రువుడు ఆయన కోరుకునేది శుద్ధ భక్తి కాదు కదా. ఇప్పుడు ఆయన కోరుకునేది నాకు నా ముత్తాతలకైనా బ్రహ్మదేవుడి కన్నా కూడా పెద్ద పదవి కావాలి, రాజ్యం కావాలని. సో అందుకే ఇక్కడ నారదముని చెప్తున్నాడు, ఒకవేళ భక్తుడు ఆయన భగవంతుడిని ఆరాధించుకున్న తర్వాత ఇది కోరుకున్నాడు అనుకోండి, ఏదైనా భౌతిక లాభం, భౌతిక ధర్మం, అర్థ కామ మోక్షం, ధర్మార్థ కామ మోక్షాలు ఈ 4 కోరుకుంటే అతనికి తప్పకుండా అవి ఏది కోరుకుంటే అది దొరుకుతుంది. విరక్తశ్చేంద్రియ రతౌ భక్తి యోగేన భూయస తం నిరంతర భావేన భజేతాద్దా విముక్తయే. ఇది పాయింట్ ఇంపార్టెంట్. కానీ ఒకవేళ ఒక వ్యక్తి నిజంగా ముక్తి పొందాలనుకుంటే దానిపైనే ఆయనకి ఎక్కువ
కోరిక ఉంటే, అదే ముఖ్యమైన కోరిక అయితే అప్పుడు అతను ఏం చేయాలంటే భగవంతుడికి భక్తి యోగేన భూయస, భక్తి యోగ, శుద్ధమైన ఆధ్యాత్మికమైన ప్రేమపూర్వకమైన భక్తి యోగ చేయడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా 24 గంటలు భక్తి యోగలో నిమగ్నమైపోయి ఉన్మత్తంతో భక్తి చేసుకోవాలి. అప్పుడు అతను సంపూర్ణంగా, అంతేకాకుండా ఈ అన్ని ఇంద్రియ భోగ కార్యాల నుంచి అతీతంగా అయి ఉండాలి, ఒకవేళ నిజంగా అతను ముక్తి పొందాలనుకుంటే. సో అది అసలైన పద్ధతి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల స్థాయిల్లో ఉంటారు. అందుకే వాళ్ళ యొక్క లక్ష్యాలు, వాళ్ళ యొక్క కోరికలు అన్నీ వేరువేరుగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే కర్మీలు ఉంటారు, జ్ఞానీలు ఉంటారు, యోగులు అంటే బ్రాడ్ కేటగిరీ అనమాట. ఇప్పుడు కర్మీలు ఏంటంటే వాళ్ళకి ఏదో ఇంద్రియాలని భోగించుకోవడానికి కొన్ని భౌతిక కోరికలు ఉంటాయి, అవి కోరుకుంటారు, వారికి తీర్చుకోవడానికి భగవంతుని ఆరాధిస్తారు. ఇంకొకరు వచ్చేసి జ్ఞానులు వచ్చేసి వాళ్ళకి ఏంటంటే భౌతిక బంధనాల నుంచి ముక్తులు అవ్వాలంతే. యోగిలు వచ్చేసి వాళ్ళు కొంచెం వీళ్ళందరికన్నా బెటర్ అనమాట, జ్ఞానుల కన్నా కూడా బెటర్. ఎందుకంటే వాళ్ళు కనీసం భగవంతుడిని పరమాత్మ రూపంలో దర్శించుకోవడానికి ప్రయత్నించి ఆయన పాదపద్మాల పైన ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు కనుక. కానీ అందరికైనా శ్రేష్టమైన వాళ్ళు, అదే ఇక్కడ చెప్తున్నారు ఫైనల్గా, అందరికైనా శ్రేష్టమైన వాళ్ళు భక్తులు. ఎవరైతే భగవంతుడికి ఓన్లీ శుద్ధ భక్తి ప్రేమ పూర్వకమైన సేవ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, ఇంకా వేరే ఏ లక్ష్యం కాదు, ఇందులోనే వాళ్ళు ఉన్నతమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఇలాంటి భక్తులు అన్నిటికన్నా శ్రేష్టమైన వాళ్ళని చెప్తున్నారు. సో అందుకని ఇక్కడ నారదుని చెప్పేది ఏంటంటే, ఓ ధ్రువ, నీకు ఏం కోరిక కావాలో అది నీకు భగవంతుడు నెరవేర్చేస్తాడు. కానీ ఒకవేళ నువ్వు కనుక ఈ భౌతిక ఇంద్రియ భోగ సుఖాలని, భౌతిక కోరికలు కోరుకోకుంటే, ఇది కోరికలు కనుక నీకు లేకపోతే, ఇవి కనుక నువ్వు వదిలేస్తే, అప్పుడు మరి నువ్వు ఇలా డైరెక్ట్గా భగవంతుడికి శుద్ధ భక్తితో ప్రేమపూర్వకంగా సేవ చేసుకోవడం అది బెటర్ అన్నట్టుగా ఇక్కడ నారదుని చెప్తున్నారనమాట. ఇత్యుక్తస్తం పరిక్రమ్య ప్రణమ్య చ నృపర్భకః యయౌ మధువనం పుణ్యం హరేశ్చరణ చర్చితం. సో ధ్రువ మహారాజ్కి ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ధ్రువ మహారాజ్కి చెప్పారు కదా నారదముని. సో ధ్రువ మహారాజు ఈ విధంగా ఎప్పుడైతే నారదముని శిక్షణలన్నీ విన్న తర్వాత ఆయన నారదముని చుట్టూ పరిక్రమ చేశారంట. అంటే ఇప్పుడు అయిపోయింది, ఇంకా శిక్షణ అయిపోయింది, దీక్ష ఇచ్చేశాడు, అన్నీ చెప్పేశారు నారదముని చెప్పవలసింది. ఇప్పుడు చేయవలసింది మిగిలింది ధ్రువుడికి. సో ధ్రువ మహారాజు ఇప్పుడు పరిక్రమ చేసి నారదముని, తన గురువు అయిన నారదమునికి 3 పరిక్రమలు చేసి, 3 అని చెప్పలేదు కానీ ఓన్లీ పరిక్రమ చేసిన తర్వాత ఆయన దండ ప్రణామాలు అర్పించుకొని, తర్వాత ఆయన ముందే చెప్పాడు నారదుని, నువ్వు మధువనానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయి, యమునా నది ఒడ్డున అని. సో అందుకే ఇప్పుడు మధువనానికి బయలుదేరారు. ఏ మధువనంలో అయితే ఎప్పుడు భగవంతుడి యొక్క పాద పద్మల యొక్క చిహ్నాలతో నిండి ఉంటుంది ఆ మధువనం, ఎంతో మంగళదాయకమైన ఆ మధువనానికి ఇప్పుడు ధ్రువ మహారాజు బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు ఏ నారదముని నుంచి అయితే విన్నాడో ధ్రువ మహారాజు ఏ విధంగా తపస్సు చేయాలి, ఏ విధంగా భగవంతుడిని ఆరాధించుకోవాలి, ఎందుకు ఏమిటి అన్నీ విన్నాడు. ఇప్పుడు ధ్రువ మహారాజు చూడండి ఎలా గురువు నుంచి విన్న ఆదేశాల్ని ఎంత చక్కగా నెరవేరుస్తాడో, ఎంత చక్కగా పాటిస్తాడో. సో ఈ విషయాలన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. రేపు కుదరదు, ఎల్లుండి అంటే ట్యూస్డే రోజు పొద్దున మనము 8 o'clockకి మళ్ళీ కలుద్దామంట. ఆ రోజు మిగతా శ్లోకాలన్నీ చర్చించుకొని అందులో ధ్రువ మహారాజ్ చేసిన కఠోర తపస్య ఎటువంటిది అనే విషయం, ఎలా చేశాడనే విషయం చర్చించుకుందాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.